హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను కట్లెట్ ఎలా చేయాలి అన్నది చూపించాలనుకున్నాను. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇన్ని రోజులు ఎందుకు బయటకు కొనుక్కొని తిన్నామా అని ఫీల్ అవుతారు. అంత టేస్టీగా, అంత సూపర్గా ఉంటుంది. అలాగే మనం ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ చేసుకొని తినేయచ్చు హ్యాపీగా. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే చాట్ బండి దగ్గర నిల్చొని భయ్యా ఆనియన్ అని 10 సార్లు అడిగినా పిరికెడు కూడా వేయడతను. అలా అడిగే పని లేకోకుండా మనమే ఎంత కావాలంటే అంత ఆనియన్, ఎన్ని టొమాటోస్ కావాలంటే అన్ని టొమాటోస్, ఎంత లెమన్ కావాలంటే అంత లెమన్ వేసుకొని హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. ఇంత సింపుల్ అండ్ ఇంత ఈజీ రెసిపీని ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. పదండి. ముందు నేను ఇది మార్నింగ్ 10 o'clock ఇవి నానబెడుతున్నానండి. కొద్దిగా శనగపప్పు, అలాగే ఒక గ్లాస్ బఠానీ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే టేస్ట్ బాగుంటుంది, లేకపోయినా పచ్చెనగపప్పుతో చేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ వస్తుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు. ఈ రెండింటిని నానబెట్టుకొని ఈవినింగ్ వరకు నానితే సరిపోతుంది. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక 2 క్యారెట్స్ని నేను అలా తురిమి పెట్టుకున్నాను. అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్, 4 స్మాల్ సైజ్ టమాటాస్ తీసుకున్నాను నేను. అలాగే 5 పొటాటోస్ని కూడా ఉడకబెట్టుకున్నాను. వీటితో పాటే మార్నింగ్ నేను నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, బఠానీని కూడా ఒక్కసారి ఉడకబెట్టుకున్నానండి. ఇక్కడ ఆలు అనేది కంపల్సరీ. ఆలు ఉంటేనే కట్లెట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ ఆలు మొత్తం పొట్టు తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఆలూని ఎంత వీలైతే అంత మెత్తగా మ్యాష్ చేసుకోండి. మ్యాషర్ ఉంటే మ్యాషర్తోనైనా చేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే ఇలా నా చేత్తోనే ఇలా మ్యాష్ చేసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చెనగపప్పులో నుంచి కొద్దిగా తీసుకుంటున్నాను. పైనుంచి అలా చల్లుకుంటే తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మిగతా పచ్చెనగపప్పు మొత్తాన్ని మిక్సీ చేసుకుంటున్నాను. మిక్సీ వేసుకునేటప్పుడు తిరగకపోతే కొంచెం వాటర్ వేసుకోండి, చక్కగా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మన మ్యాష్ చేసుకున్న ఆలులో వేసుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బఠానీ ఉంది కదా, అందులోంచి కూడా కొద్దిగా బఠానీ తీసుకుంటున్నాను. ఇది కూడా అంతే అండి. పైనుంచి వేసుకుంటే చూడటానికి అలాగే తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బఠానీని కూడా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కోర్స్గా మిక్సీ చేసుకోండి. ఒక్క తిప్పితే సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఇలా మిక్సీ చేసుకున్న బఠానీని కూడా మన ఆలు దాంట్లో వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకునే పార్ట్, ఉడకబెట్టుకునే పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కుకింగే 5 minutesలో ఫటాఫట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్లో వాటర్ వేసుకొని మనం ఉడకబెట్టి మ్యాష్ చేసుకున్న వీటన్నిటిని కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్నది మొత్తం ఆ వాటర్లో చక్కగా కలిసేలా కలుపుకోండి. నేను చాలా ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలతో పాటు 7 members ఉంటాం మొత్తం. అంతమందికి రావాలంటే ఇంత క్వాంటిటీ కంపల్సరీ ఉండాలి. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. వాళ్ళు ఒకసారి తినడం స్టార్ట్ చేశారంటే మటుకి అస్సలు ఆపరు. అందుకే చేసుకునేటప్పుడే కొంచెం ఎక్కువగా చేసుకోండి. మళ్ళీ చేసుకున్న తర్వాత అది సరిపోకపోతే బాగోదు కదా. ఇంత కష్టపడి అందరికీ కడుపు నిండా పెట్టకపోతే చాలా బాధేస్తుంది నాకైతే. అందుకే నేను చేసేది ఏదైనా కొంచెం ఎక్కువగానే చేస్తాను. ఫస్ట్ టైం చేసినా పర్లేదండి, ఇలా చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న క్యారెట్, అలాగే ఆనియన్స్ టమాటోస్ కొంచెం ఉంచుకోండి. మనం తినేటప్పుడు పైన వేసుకోవడానికి బాగుంటాయి, మళ్ళీ కట్ చేసుకునే పని లేకుండా. అలాగే ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూడండి, మనం కలుపుతుంటేనే ఆ స్ట్రక్చరు, ఆ కలర్ వచ్చేసింది. నాకైతే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే
2 చెంచాల కారం వేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి. అలాగే ఉప్పు మీ టేస్ట్కి సరిపడా, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని మరొక 3 నిమిషాలు ఉడకవించండి. ఆ మసాలాలు అవంతా కలిసిపోయేలాగా కలుపుతూనే ఉండండి. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉడకబెట్టుకోండి, సరిపోతుంది. మీకు కొంచెం పల్చగా అవ్వాలి, ఇంత చిక్కగా వద్దు అనుకుంటే ఈ కారం మసాలాలు వేసుకునే ముందు వాటర్ వేసుకోండి, కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు. లేదు ఇలానే తింటాము అంటే ఇలానే తినేసేయచ్చు. ఒకవేళ మీకు పల్చగా కావాలి అనుకుంటే కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసుకోండి. అది కూడా ఈ కారం ఉప్పు మసాలాలు వేయకముందే. అప్పుడైతేనే ఇదంతా వాటర్గా అవ్వకుండా ఉంటుంది. ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకొక 2 మినిట్స్ ఉంటే అయిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే కట్లెట్ రెడీ అయిపోతుంది. నాకైతే అరోమా వస్తుందండి. ఆహా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టుగానే ఉంది. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇలా సింపుల్గా కట్లెట్ చేసుకోవచ్చు. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకసారి చేసి చూడండి, ఇలా చాలా బాగుంటుంది. మనకి ఒక్క ఉడకబెట్టుకొని నానబెట్టుకునే పార్టే కొంచెం టైం తీసుకుంటుంది. మిగతా ప్రాసెస్ అంతా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, ఇంట్లో వాళ్ళకి ఇలా చక్కగా టేస్టీగా చేసి పెట్టేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అప్పుడే వీడియో అయిపోలేదండి, ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. అదే ఈ రెసిపీకి ఇంకా టేస్ట్ యాడ్ చేసే లెమన్. ఇది వేసుకొని తినేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలా కమ్మగా చేసుకొని కడుపు నిండా తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.